గంపెడ ఆశలతో మొదలైన జీవితం అంతలోనే అనుకోని మలుపు, విడాకులతో ఒంటరైన జీవితం, పిల్లల్ని పెంచి పోషించాల్సిన బాధ్యత. ఇదే నేపథ్యం ఉన్న ఇద్దరు మహిళల కథ ఇది. ఒకే రకమైన సమస్యలతో బ్రతుకు తెరువు ఎత్తుకుంటూ ఒకచోట కలిసిన ఈ ఇద్దరు ధైర్యంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నారు. సమాజం ఆశ్చర్యపడేలా నిలదొక్కుని ఆదర్శంగా నిలిచారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పిల్లల్ని పెంచుతూ అర్ధరాత్రి కూడా మహిళల ప్రయాణానికి భరోసా ఇస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఇద్దరు ఆటో రాణుల స్ఫూర్తిదాయకమైన జీవనయానం చూద్దాం. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతా సాఫీగా సాగుతున్న జీవన ప్రయాణంలో ఒక్క కుదుపు రావచ్చు, తలరాత తలకిందులు కావచ్చు. అంతా సవ్యంగా జరుగుతున్న వారి జీవితాల్లో ఒక్కసారి ఒక కుదుపు ఎనలేని బాధను మిగిల్చింది. జీవితాంతం తోడుగా ఉంటారనుకున్న భర్తలు మధ్యలోనే విడిచిపెట్టడంతో దిక్కులేని పరిస్థితిలో వారిద్దరు మిగిలిపోయారు. ఆ ఇద్దరు స్నేహితులుగా మారి కూరగాయల బిజినెస్ను ప్రారంభించి మరోవైపు ఆటోను కొనుగోలు చేసి ఇద్దరు కూడా ఆటోలను నడుపుతూ తమ జీవన గమనాన్ని సాగిస్తున్నారు. మహిళంటే అబల కాదు సబల అంటూ నిరూపిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు మహిళలపై 99 టీవీ ప్రత్యేక కథనం. ఇక్కడ ఆటో నడుపుతున్న ఈ ఇద్దరు మహిళల పేర్లు మంజుల మరియు కాసవ. వీరిద్దరూ నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాంద మండలానికి చెందినవారు కాక వీరిద్దరిది ఒకటే గాథ. పెళ్లై పిల్లలున్న వీళ్ళ జీవితాల్లో విడాకులనే పిడుగు ఉక్కిరి పిక్కిరి చేస్తుంది. అయినా ధైర్యంగా భవిష్యత్తును వెతుక్కుంటూ నిర్మల్ చేరుకుని విజయగాథ రాసుకున్నారు. ఒక హాస్టల్లో పనిచేస్తూ కూరగాయల వ్యాపారం వైపు మొగ్గి ఆ తర్వాత ఆటో నడుపుతూ అందరి అభిమానాన్ని పొందగలిగారు. పట్టణానికి పయనమయ్యారు. అలా నిర్మల్లో ఓ వసతి గృహంలో పనిలో చేరగా అక్కడే ఆ ఇద్దరికీ పరిచయమై స్నేహితులుగా మారారు. ఆటో డ్రైవర్లుగా స్థిరపడ్డ ఈ ఇద్దరికి ఎదురీత అలవాటైపోయింది. అప్పు సుగా నా మీద వేసిండు. అప్పు వేస్తే వేయను కానీ పిల్లలు నాకు కావాలని పిల్లలను దగ్గర ఉంచుకొని నిర్మల హాస్టల్లో ఉంటాం, అప్పు తీర్చుకుంటాను వచ్చిన పిల్లలను తీసుకొని ఇల్లు అమ్మేసినారు. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇల్లు అమ్మేసి ఇంకా అమ్మేయంగా ఇంకా 50,000 ఉంటే మొన్న కట్టిన డోకర్ గుల్పుల ఆయన లేపుకున్నప్పే 5,000 లేపుకుంటే 80,000 అయినాయి అడ్డితో. అప్పటి నుంచి పిల్లలు చిన్న ఉన్నప్పుడు లేపుకుంటే అవిసుగా డోకర్ లేపి నెల కట్టుకుంటున్నా, ఆటోకి కట్టుకుంటున్నా, ఇల్లు కిరాయి కట్టుకుంటున్నా, ఆటో కిరాయి కట్టుకుంటున్నా, సిటీలు కట్టుకుంటున్నా, పిల్లలను పెంచుకున్నా, పెద్దోడికి పెళ్లి చేసిన, చిన్నోడు మొన్ననే దేశం పోయిండు. ఇంకా ఇక ఇల్లు లేదు మాకు, ఇల్లు కిరాయి కట్టుకోవాలా, ఈ ఆటోకి కట్టుకోవాలా, ఇంట్లోకి తెచ్చుకోవాలా, అన్నీ మేమే చూసుకోవాలా. హాస్టల్ తర్వాత కూరగాయల వ్యాపారం, సొంత ఆటోలో కూరగాయలు అమ్మటం, ఆ తర్వాత ప్యాసింజర్ ఆటో వీళ్ళ జీవితాల్లో ఎదుగుదలకు బాటలు వేశాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇల్లు కూడా ఇవ్వలేదు అన్న ఆవేదన మిగిలింది. పాప ఇప్పుడు డిగ్రీ చదువుతుంది సార్. అయితే పాప ఇప్పుడు చదువుకుంటూనే ఉంది. నేనంటూ అంటే నాకు ఎట్లాంటి ఇల్లు కూడా, భూమి, వ్యవసాయం కూడా ఎట్లాంటిది లేదు. నేను చేతుల మీద పనిచేసుకొని కూడా నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను సిద్ధపడ్డాను. కాబట్టి నేనేంటి అంటే చిన్న బిజినెస్లు చేసుకునేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాస్టల్లో వర్క్ చేసుకున్నా. ఆ తర్వాత దాంట్లో మనకు అవైలబుల్ లేకపోయేసరికంటే చిన్న పనులు స్టార్ట్ చేసుకున్నాను. టీ సెంటర్ పెట్టుకున్నా, కొబ్బరి బొండాల సెంటర్ పెట్టుకున్నా. ఆ తర్వాత కూరగాయలతోటి కూడా నేను స్టార్ట్ అయినాను సార్. ఆ కూరగాయలతోటే కొంచెం ముందుకు రావడం జరిగింది. దాంట్లో మేము ఏంటి అంటే ఒక వెహికల్ తీసుకపోతే మాకు ఖర్చు ఎక్కువ అయ్యేది సార్. ఆ ఖర్చు కోసం మేము ఏమనుకున్నామంటే మా ఉద్దేశంలో ఆ వెహికల్ మన ఖర్చు ఉంటే ఆ డబ్బుల వల్ల మనకి ఇంకో కొంచెం మెటీరియల్ ఎక్కువ వస్తుందేమో అని ఆశతోటి మాకు వచ్చిన అన్నయ్య ఆటో డ్రైవర్లను మేమందరినీ అడిగి ఆటో నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఒక ఆటో తీసుకున్నాం సార్. ఆ తర్వాత మేము బెనిఫిట్ తోటి, బిజినెస్ తోటి మరో ఆటో కూడా మేము SBI బ్యాంకులో లోన్లో పెట్టుకొని లోన్తో తీసుకున్నాం సార్.
ఈఎంఐ నెలకు వచ్చేసి 6,500 కడుతున్నాం. మాకు మళ్ళీ ఇల్లు కూడా లేదు సార్. మేము ఇల్లు కోసం కూడా చాలాసార్లు అప్లై చేసాము. కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు అప్లై చేసాము. దానికి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. విలేజ్లలో మాది లక్ష్మణచంద మండల్ సార్, చామన్పల్లి నది కాబట్టి అక్కడ కూడా విలేజ్లో కూడా 4-5 సార్లు అప్లై చేసాము. అక్కడ నుంచి కూడా ఏ రెస్పాన్స్ లేదు. ప్రజెంట్ 4 సార్లు నేను ఎస్సీ కార్పొరేషన్ కూడా చేశాను సార్. అది కూడా ఎస్సీ కార్పొరేషన్ కూడా రాలేదు. గవర్నమెంట్ అనేది మాకు ఎట్లాంటి సహాయం ఇప్పటివరకు అయితే అందజేయలేదు సార్. నిర్మల్లో ఇలా మహిళలు ఆటో నడపటం మహిళలందరికీ ఆదర్శమని మెచ్చుకుంటున్నారు ఆ ఆటోలో ప్రయాణించే మండల విద్యాధికారి పద్మ. ఈ పరిచయం మరవలేనిదని చెబుతూ ఈ స్ఫూర్తి అందరూ అందిపుచ్చుకోవాలని కోరుతున్నారు. నేను శ్రీనివాస్. ఈ ఆటోతోలే ఈ మహిళని గత 6 సంవత్సరాలుగా నేను చూస్తున్నా. ఈమె కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి ఒక లోన్ తీసుకొని ఆటో తీసుకొని ఈరోజు ఇంత గర్వంగా నడుపుతున్నందుకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇట్లానే ఇంకా మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ ముందుకు రావాలని, ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహంతో మిగతా మహిళలు ఎట్లాంటిది భయపడకుండా అర్ధరాత్రిళ్ళు అపరాత్రిళ్ళు ఆమె తిరుగుతూ నిజంగా ఈ మహిళా లోకానికి ఆమె ఒక కనువిప్పు కలిగిస్తూ అందరికీ ధైర్యంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఆమెని మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు అభినందనలు తెలుపుతూ, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రతి మహిళకి మా తరఫున అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆరేళ్లుగా ఆటో నడుపుతున్న ఈ మహిళలను అందరూ అభినందించాలని కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు శ్రీనివాస్ అనే మరో ప్రయాణికుడు. ఆటోలు నడపటం మగవారికే సాధ్యం అనే అపోహలను పటాపంచలు చేస్తూ తమ భవిష్యత్తుకు తామే వెలుగు దివ్యలైన ఈ ఇద్దరు వీరవనితలు ఎంతో మందికి ఆదర్శం. వారి జీవిత భాగస్వాములు విడిచినా వారు వారి జీవితాలను విడవలేదు. కన్నీళ్లను కాదు, కష్టాన్ని నమ్ముకున్నారు. పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మగాళ్ళతో సమానంగా ఆటోలు నడపడం నేర్చుకున్నారు. అదే ఆటో నడపడం అనేది తమ జీవన ఆధారంగా మలుచుకొని ఈరోజు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే విలువలాడుతూ భవిష్యత్తును కోల్పోతున్న ప్రస్తుత యువతకు ఆ ఇద్దరు మహిళలు ఎంతో ఆదర్శనీయం. ఆ ఇద్దరు మహిళల గాథ వారికి స్ఫూర్తిదాయకం. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి మహిళల విజయ గాథలను మనం అడుగడుగునా చూస్తూనే ఉంటాం. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందితే చిన్న చిన్న సమస్యలకే భయపడే మనస్తత్వం నుంచి బయటపడతారు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. అదే మనం ఇలాంటి మహిళలకు వాళ్ళ పట్టుదలకు ఇచ్చే గొప్ప గౌరవం. మరోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.